మూవీ స్టార్టింగ్ లో మనం కారా దిండా అనే ఇద్దరు అమ్మాయిలు చూస్తాం. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఈ రోజు వాళ్ళ ప్లాన్ ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి పబ్ కి వెళ్లాలనే ప్లాన్ ఉంది. దిండాకి నార్మల్ గా ఉండడం ఇష్టం కాబట్టి కారా ఆమెను బాగా రెడీ చేస్తూ మేకప్ వేస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కారా బాయ్ ఫ్రెండ్ పుత్ర గురించి మాట్లాడుకుంటారు. పుత్ర కారాని చాలా ప్రేమిస్తాడు కానీ కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉంటాడు. కారా పుత్ర ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరి పేర్లు హాఫ్ పేర్లున్న పెండెంట్స్ ని ధరిస్తారు. ఇద్దరు ఒక పర్ఫెక్ట్ కపుల్ లాగా కనిపిస్తారు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కారా ఇంటికి వస్తారు. కారా తన మదర్ తో కలిసింది. ఆమె ఎక్కడికో వెళ్లి మరుసటి రోజు తిరిగి రావాలి. అప్పటి వరకు వీళ్ళు ఇక్కడే కొంచెం పార్టీ చేసి పబ్ కెళ్లి అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఈ ఫ్రెండ్స్ లో కారా యొక్క లవర్ అయిన పుత్ర, మార్కో, గ్యారీ, రోజా ఉంటారు. గ్యారీ, రోజా ఇద్దరు కూడా ఒక కపుల్. వాళ్ళంతా కలిసి బాగా డ్రింక్ చేస్తారు. కొంత టైం అయిన తర్వాత దిండా పూర్తిగా మత్తులో ఉంటుంది. ఇప్పుడు ఆమె కళ్ళు ఓపెన్ చేసి ఉన్నాయి. ఆమె వాష్రూమ్ లో వాంతి చేసుకుంటుంది. అప్పుడు విష్ణు అక్కడికి వచ్చి ఆమెపై బలవంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ దిండా అతన్ని పక్కకు దూసేసి అక్కడ నుంచి పారిపోతుంది. కానీ షాకింగ్ గా అక్కడ ఇంట్లో ఇప్పుడు ఎవరు లేరు. వెంటనే దిండా తన ఇంటికి వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం దిండా మదర్ ఇంటికి వచ్చినప్పుడు డోర్ అనేది ఆల్రెడీ ఓపెన్ చేసి రూమ్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పడి ఉంటాయి. అక్కడ డ్రింక్ చేసినటువంటి ఆల్కహాల్ బాటిల్స్ కనిపిస్తాయి. ఆమె తన కూతుర్ని పిలుస్తుంది. కానీ తన కూతురు అక్కడ లేదని తెలుసుకుని టెన్షన్ అవుతుంది. ఆమె దిండాకి కాల్ చేసి తన కూతురు గురించి అడుగుతుంది. కానీ దిండా తనకేం తెలియదని చెప్తుంది. కానీ కారా మదర్ నువ్వు నిన్న నైట్ ఇక్కడికి వచ్చావని చెప్తుంది. అయినా కూడా దిండా అబద్ధం చెప్తుంది. కానీ కారా మదర్ కి దిండా అబద్ధం చెప్తుందని తెలుసు. ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా కారాతోనే ఉంటుంది. కారా మదర్ తన కూతుర్ని కనిపెట్టమని దిండాని అడుగుతుంది. కారాని వెతుకుతూ ఒక నెల గడిచిపోతుంది. ఇప్పుడు ఇక్కడ దిండా కారాని వెతుకుతూ ఉంటుంది. ఈ టైంలో అక్కడికి పుత్ర వస్తాడు. పుత్ర ఆల్రెడీ తన గర్ల్ ఫ్రెండ్ కనిపించకపోవడంతో టెన్షన్ అవుతూ ఉంటాడు. ఆ రోజు ఏం జరిగిందని దిండాని అడుగుతాడు. కానీ దిండా ఏం చెప్పదు. కారా పారిపోయి ఉండొచ్చని దిండాని అడిగితే అప్పుడు ఆమె అవునని, పుత్ర ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉండడం వల్లే ఆమె పారిపోయి ఉండొచ్చని రిప్లై ఇస్తుంది. దానికి పుత్ర అంటాడు తను ఎలా ఉన్నా సరే గాని కారాని ఎప్పుడు కూడా కాపాడడానికి హ్యాపీగా ఉంచడానికి అలా చేశానని చెప్పేసి దిండా దాన్ని పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు దిండా మదర్ తన కూతురు కోసం బాగా వెతికి అలిసిపోయి ఒక చైనీస్ షేమన్ దగ్గరికి వెళ్తుంది. ఆ షేమన్ ఆమెని మరుసటి రోజు రమ్మని చెప్తుంది. దిండా తల్లి ఏడుస్తూ తన కూతురు ఫోటోని చూపిస్తూ ఆమె కనిపించడం లేదని చెప్తుంది. ఆమె అక్కడికి తన కూతురు బ్రతికుందా లేదా అని తెలుసుకోవడానికి వచ్చింది. ఇక కారా మదర్ మాటలు విన్న తర్వాత ఆ రోజే రిచువల్ చేయడానికి షేమన్ ఒప్పుకుంటుంది. దీంతో అక్కడ ఆమె ఒక రిచువల్ చేస్తుంది. అలా చేయడం వల్ల కారా ఇక ఈ లోకంలో లేదని తెలుస్తుంది. ఈ విషయం విన్న కారా మదర్ దుఃఖంతో ఏడుస్తుంది. నెక్స్ట్ సీన్ లో దిండా తన తమ్ముడితో కలిసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు లేరు. ఆ రోజు దిండా బర్త్డే కావడంతో ఆమె బ్రదర్ ఒక కేక్ తీసుకొచ్చి ఆమెని సర్ప్రైజ్ చేస్తాడు. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత పడుకునే ముందు ఆమె తమ్ముడు నువ్వు నన్ను మన పేరెంట్స్ లాగా వదిలేవు కదా అని అడుగుతాడు. అప్పుడు దిండా అంటుంది నేను ఎక్కడికి వెళ్ళను, మన పేరెంట్స్ మనల్ని వదిలేయలేదని చెప్పేసి వాళ్ళు నిద్రపోతారు. మరుసటి రోజు దిండాకి కారా మదర్ నుంచి ఫోన్ రావడంతో ఆమెను కలవడానికి వెళ్తుంది. అక్కడ ఆమె కారా యొక్క ఫోటోని గోడపై వేలాడుతూ ఉండడం చూస్తుంది. దిండా కారా ఎక్కడుందో తనకు తెలియదని కారా మదర్ తో చెప్తుంది. కారా మదర్ అంటుంది నాకు నా డాటర్ ఎక్కడుందో తెలుసని చెప్తూ ఏడుస్తూ ఆమె తన కూతురు గురించి దిండాని మరోసారి అడుగుతూ ఆ రోజు రాత్రి ఏం జరిగింది, కారా ఎక్కడా అని క్వశ్చన్ చేస్తుంది. దిండా తనకేం తెలియదని రిప్లై ఇస్తుంది. కానీ కారా మదర్ పిచ్చిదానిలా తన కూతురు గురించి మళ్ళీ అడుగుతుంది. ఆమె చేతిలో ఒక కత్తి తీసుకుని ఒక రూమ్ లోకి వెళ్తుంది. ఇక దిండా ఆ రూమ్ సైడ్ కి వెళ్తే ఇంతలో అక్కడికి కారా మదర్ వచ్చేసి తన కూతురు గురించి ఏదో మాట్లాడుతూ కనిపిస్తుంది. ఆమెను చూస్తే పూర్తిగా పిచ్చిగా మారినట్లు కనిపిస్తుంది. దీంతో దిండా భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. నెక్స్ట్ సీన్ లో దిండా తన తమ్ముడిని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు దారిలో ఆ చైనీస్ షేమన్ దిండాను ఆపేసి నీ ఫ్రెండ్ కి ఏమైందో తెలుసా, ఆమె ఇప్పుడు నీతోనే ఉందని చెప్తుంది. దిండా చుట్టూ చూస్తుంది కానీ అక్కడ ఎవ్వరు కనిపించరు. ఇక ఆమె అది పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఒక అపార్ట్మెంట్ లో విష్ణుని చూస్తాం. అతను లిఫ్ట్ లో వెళ్తుండగా లిఫ్ట్ బయట ఎవరు కనిపిస్తారు. లిఫ్ట్ ఇప్పుడు 4వ అంతస్తుకు వెళ్లిన తర్వాత అక్కడ ఆగిపోతుంది. అక్కడ మళ్ళీ ఆ మహిళ కనిపిస్తుంది. అయితే లిఫ్ట్ 5వ అంతస్తు దగ్గర ఆగినప్పుడు ఆ డెవిల్ అతని ముందు మళ్ళీ కనిపిస్తుంది. దీంతో విష్ణు భయంతో లిఫ్ట్ డోర్ ని మూసేస్తాడు. లిఫ్ట్ అనేది ఇప్పుడు 9వ అంతస్తుకు వచ్చినప్పుడు లిఫ్ట్ లోపల ఒక నీడ కనిపిస్తుంది. విష్ణు అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు కానీ ఆ నీడ అతన్ని లోపలికి లాగేస్తుంది. అయితే విష్ణు తలని లిఫ్ట్ లో ఇరికించేలా చేసి అతన్ని పైకి లాగేసేయడంతో అతని తల అనేది అక్కడే తెగిపడి అక్కడ చనిపోతాడు. ఆ తర్వాత దిండా ఒక పెద్ద డ్రీమ్ నుంచి ఉలిక్కిపడి మేల్కుంటుంది. ఆమె బాత్రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ తన తమ్ముడు స్నానం చేస్తున్నట్లు చూస్తుంది. కానీ అతను అక్కడ ఏం మాట్లాడు. అయితే ఆమె తమ్ముడు బయట ఉండి డోర్ ఓపెన్ చేయమని అడుగుతాడు. దిండా ఇక్కడ పూర్తిగా భయపడుతుంది. ఎందుకంటే ఒక నీడ అనేది ఆమె వైపు వస్తున్నట్లుగా చూస్తుంది. ఇది చూసి వెంటనే దిండా అక్కడ నుంచి పారిపోతుంది. ఇకపోతే దిండా తన తమ్ముడిని స్కూల్ కి డ్రాప్ చేయడానికి వెళ్తుంది. అప్పుడు ఆమె తమ్ముడు అక్కడున్న ఒక ఉమెన్ మనల్ని చూస్తూ పిలుస్తుందని చెప్తాడు. దీంతో దిండా ఎవరిని చూస్తే పిలిచింది ఆ చైనీస్ షేమన్ అయి ఉంటుంది. అయితే
ఆమె తమ్ముడు ఆ ఉమెన్ దగ్గరికి వెళ్లి ఆ ఉమెన్ తనకి ఇచ్చినటువంటి ఒక వస్తువును దిండాకిస్తాడు. కానీ దిండా దాన్ని విసిరేయమని చెప్తుంది. కానీ ఆ పిల్లాడు దాన్ని విసిరేయడు. ఆ తర్వాత దిండా ఫోన్ లో ఒక వీడియో వస్తుంది. అది విష్ణు మరణించినటువంటి లిఫ్ట్ యొక్క సీసీటీవీ వీడియో అయి ఉంటుంది. దాన్ని చూసి దిండా భయపడుతుంది. ఆమె ఆ వీడియోని పుత్రాకి చూపించి నిన్న రాత్రి నేను ఒక దయ్యాన్ని చూశానని చెప్తుంది. పుత్ర అది విని నమ్మడు. కానీ దిండా తనకు హెల్ప్ కావాలని చెప్తుంది. పోలీసులు విష్ణుని ఎవరు చంపారో ఇంకా కనిపెట్టలేదని పుత్ర అంటాడు. కానీ దిండా కోపంగా నువ్వు నాకు హెల్ప్ చేస్తావని నీ దగ్గరకు వచ్చానని చెప్పి కార్ ని ఆపేశారని చెప్తుంది. దీంతో పుత్ర సరే అని హెల్ప్ చేస్తారని చెప్తాడు. వాళ్ళకి విష్ణు చనిపోయిన వీడియోని మార్కోకి చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే ఆ దయ్యం ప్రతీకారం తీసుకోవడానికి తిరిగి వచ్చిందని అర్థమవుతుంది. రోజా గ్యారీ ఇద్దరు కూడా దిండాతో ఒక విషయం చెప్తారు. వాళ్ళు కూడా ఆ రాత్రి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారని, అక్కడ జరిగిందేంటో తమకి ఏం తెలియదని చెప్తుంది. అప్పుడు దిండా అంటుంది, నేను కారా ఇంటికి వెళ్ళినప్పుడు కారా ఫోటో గోడపై ఉందని, ఆమె మదర్ కి తన కూతురు చనిపోయినట్లుగా తెలుసని, దిండా కారా దయ్యాన్ని చూసిందని వాళ్ళతో చెప్తుంది. ఇది విన్న గ్యారీ కోపంగా దిండా నువ్వు పిచ్చిదానివా అని అంటాడు. దిండా దానికి రిప్లై ఇస్తూ ఒకవేళ ఇది నిజమైతే నువ్వేం చేస్తావని అంటుంది. గ్యారీకి ఆ ఆన్సర్ అనేది నచ్చదు. అందుకే రోజాను తనతో పాటు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రోజా గ్యారీతో ఈ రోజు రాత్రి తన దగ్గరే ఉండమని అడుగుతుంది. ఎందుకంటే ఆమె ఇంట్లో ఎవరూ లేరు. దిండా ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ దయ్యాన్ని ఒక వైపు నుండి తనని చూస్తుంది. కానీ ఆమె దాన్ని పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్తుంది. మరోవైపు గ్యారీ రోజా ఇద్దరు కూడా కారులో వెళ్తుండగా ఎవరో కార్ ముందుకి అడ్డుగా వస్తారు. వాళ్ళు బయటకు వచ్చి చూస్తే ఏదో ఒక నీడ వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు భయపడి కార్లో కూర్చొని అక్కడి నుంచి పారిపోతారు. అయితే గ్యారీకి రోజా నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ లో గ్యారీ రోజాని అక్కడే రోడ్ దగ్గర వదిలిపెట్టేశాడని ఫోన్ లో చెప్తుంది. అది విన్న గ్యారీ షాక్ అయ్యి పక్కన ఎవరుందని చూస్తే ఆ పక్క సీట్ లో ఇంతకు ముందు వచ్చినటువంటి ఆ దయ్యాన్ని చూస్తాడు. భయంతో ఆ కార్ డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి దూకి పారిపోవడానికి ట్రై చేస్తుంటే అటువైపు నుంచి వెంటనే ఒక కార్ వచ్చేసి గుద్దేయడంతో అక్కడే అతను చనిపోతాడు. ఇప్పుడు దిండా తన తమ్ముడితో ఉంటుంది. దిండా నిద్రపోతుండగా ఆమె తమ్ముడు బయట నుంచి ఏదో శబ్దం రావడంతో అది విని బయటకెళ్తాడు. అతను పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని సౌండ్ చేయొద్దని చెప్తాడు. ఇంట్లోకి మళ్ళీ తిరిగి వస్తుండగా ఆ దయ్యం అతని వెంటే వస్తుందని గుర్తిస్తాడు. అతను ఇంట్లోకి పరిగెత్తి తన సిస్టర్ ని పిలుస్తాడు. కానీ డోర్ మాత్రం ఓపెన్ అవ్వదు. అతను ఇంకొక సైడ్ కి పరిగెత్తి తిరిగి చూస్తే అక్కడ దిండా ఉందని అనుకుంటాడు. కానీ అక్కడ ఉంది దిండా కాదు, ఆ డెవిల్ అయి ఉంటుంది. ఆ దయ్యం అతనిపై దాడి చేస్తుంది. దిండా కళ్ళు ఓపెన్ చేసినప్పుడు తన తమ్ముడు గాలిలో లేచున్నాడని చూస్తుంది. వెంటనే అతను కింద పడిపోతాడు. అప్పుడు ఎవరో తలుపు తట్టడంతో ఎవరున్నారని చూద్దామని దిండా వెళ్తుంటే వద్దని తన తమ్ముడు చెప్తాడు. అయినా కూడా డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ రోజా వస్తుంది. రోజా తన లవర్ ఎలా చనిపోయాడో దిండాకి చెప్తూ ఇది కారా యొక్క దయ్యం కాదని, ఎందుకంటే గ్యారీ కారాకి తప్పుగా ఏం చేయలేదని రోజా భయపడుతూ ఈ విషయం దిండాకి చెప్తుంది. కానీ దిండా ఆమెని ఓదార్స్తుంది. ఇంతలో దిండాకి చైనీస్ ఉమెన్ ఇచ్చినటువంటి ఒక వస్తువు గుర్తొస్తుంది. నెక్స్ట్ డే దిండా రోజా పుత్రాలు కలిసి చైనీస్ షేమన్ దగ్గరికి వెళ్తారు. పుత్ర మార్కోకి కాల్ చేస్తాడు గాని అతను కాల్ లిఫ్ట్ చేయడు. ఇక వాళ్ళు ముగ్గురు ఆ షేమన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ షేమన్ అంటుంది ఒక రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్నటువంటి మహిళని చంపేశారని, ఆమె తన ప్రతీకారాన్ని తిరిగి తీసుకోవడానికి వచ్చిందని, ఆమె ప్రతీకారం పూర్తయ్యే వరకు ఈ చావులు ఇంతటితో ఆగవని, వీటిని ఆపాలంటే ఆమె శరీరాన్ని కనిపెట్టడం ఒక్కటే మార్గమని చెప్తుంది. కానీ ఆ డెడ్ బాడీ ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. అయితే ఈ షేమన్ ఆ శరీరాన్ని కనిపెట్టడంలో హెల్ప్ చేయలేనని, కానీ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చని చెప్తుంది. ఆమె కారాకి క్లోజ్ గా ఎవరుండేవారని అడుగుతుంది. ఇక్కడ దిండా కారాతో క్లోజ్ గా ఉండేది కాబట్టి ఆ షేమన్ దిండా సాయంతో ఒక రిచువల్ చేస్తుంది. ఆ రిచువల్ వల్ల దిండా ఒక చీకటి ప్రదేశానికి చేరుకుంటుంది. ఆమె అందరినీ పిలుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అందులో కారాపై ఎవరో బలవంతం చేస్తున్న సీన్స్ ని చూస్తుంది. కారా హెల్ప్ కోసం అరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఆ సీన్స్ అనేవి అదృశ్యమవుతాయి. అయితే హీరోయిన్ కి ఇప్పుడు ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. అందులో కారా మునిగిపోతున్నట్లు చూస్తుంది. అంతలోపే దిండా కళ్ళు ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఒక దయ్యం రోజా పై దాడి చేస్తూ ఆమెని పదే పదే కత్తితో పొడుస్తుంది. దిండా రోజాను కాపాడేందుకు వెళ్ళినప్పుడు ఆ దయ్యం అదృశ్యమవుతుంది. అయితే పైన చూస్తే ఆ దయ్యం ఇంకా అక్కడే ఉంటుంది. ఆమె దిండాపై కూడా దాడి చేస్తుంది. కానీ పుత్ర అక్కడికొచ్చి ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఆ దయ్యం అతన్ని కూడా దాడి చేసి చంపడానికి ట్రై చేస్తుంటే అనుకోకుండా రూఫ్ పై నుంచి కింద పడిపోతుంది. నిజానికి ఆ దయ్యం చైనీస్ శమంలోకి ప్రవేశించి ఉంటుంది. అక్కడికి పోలీసులు అంబులెన్స్ వచ్చేసి రోజాను హాస్పిటల్లోకి తీసుకెళ్తారు. అయితే రోజా ఇప్పుడు బాగా గాయమై హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. దిండా పుత్రతో వాళ్ళు ఇప్పుడు వెంటనే కారా అపార్ట్మెంట్ కి వెళ్లాలని, ఎందుకంటే చైనీస్ షేమన్ ఇదంతా ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ముగుస్తుందని చెప్పింది. దిండా తన తమ్ముడిని చూసుకోవాలని, అందుకే తను కూడా చనిపోవడానికి ఇష్టపడదు. వాళ్ళిక కారా అపార్ట్మెంట్ కి చేరుకున్నప్పుడు అక్కడ డోర్ ఓపెన్ చేసి ఉందని చూస్తారు. లోపల కారా మదర్ తనని తాను చంపుకున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడే అతిపెద్ద ట్విస్ట్ ఉంది. ఇప్పటి వరకు అందరినీ చంపుతుంది కారా కాదు, ఆమె మదర్ అయి ఉంటుంది. దీన్ని చూసి దిండా షాక్ అవుతుంది. ఆ తర్వాత అందరికీ
కలిసి కారా మదర్ యొక్క అంత్యక్రియలు చేస్తారు. ఇక వాళ్ళు ఇప్పటి నుంచి అంతా కూడా సెట్ అయిపోతుందని నమ్ముతారు. దిండా పుత్ర ఇద్దరు కూడా కార్ లో వెళ్తుండగా దిండా పుత్రకి కారా యొక్క చిన్న నక్లెస్ ని ఇస్తుంది. అతను తను వేసుకునేటువంటి పెండెంట్ ని ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంట్లోనే ఉంచానని చెప్తాడు. ఆ రాత్రి తన కనుక అక్కడ ఉంటే ఇదంతా జరిగేది కాదని అంటాడు. కానీ దిండా అది అతని తప్పు కాదని రిప్లై ఇస్తుంది. పుత్ర ఆ రాత్రి ఏం జరిగిందని దిండాని అడుగుతాడు. అప్పుడు దిండా ఆ రోజు షేమన్ ఒక రిచువల్ చేసే టైంలో తనకి విజన్ లో వచ్చినటువంటి సీన్స్ ని గుర్తు చేసుకుంటూ అక్కడ నేను కారాని హెల్ప్ కోసం అరవడం చూసా. కారాపై ఎవరో బలవంతంగా ఫిజికల్ అయ్యారని చెప్తుంది. ఇది విని పుత్ర బాధపడతాడు. అతను హీరోయిన్ ని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసి తనని తన బ్రదర్ ని జాగ్రత్తగా చూసుకోమని తను మార్కోని కనిపెట్టి ఈ విషయాన్ని సాల్వ్ చేస్తానని చెప్పుకొస్తాడు. కానీ దిండా తను కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తారని చెప్తుంది. ఆ రాత్రి దిండా రోజాకి ఫోన్ చేస్తుంది. రోజా ఫోన్ తీసినప్పుడు స్క్రీన్ పై కారా పేరు కనిపిస్తుంది. దాన్ని చూసి ఆమె భయపడుతుంది. ఆ రెడ్ డ్రెస్ లో ఉన్నటువంటి దయ్యం రోజాపై దాడి చేస్తుంది. రోజా ఉన్న బెడ్ ని వంకరగా చేసేసి రోజాని చనిపోయేలా చేస్తుంది. ఇకపోతే దిండా తన తమ్ముడిని పిలుస్తుంది. కానీ అతను కనిపించడు. బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు డోర్ అనేది ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. ఆ రెడ్ డ్రెస్ లో ఉన్నటువంటి దయ్యం అనేది దిండాపై అటాక్ చేసి బాత్ టబ్ లో పడేసి వాటర్ లో ముంచి చంపేయాలని చూస్తుంది. కానీ దిండాకి ఏం కాదు. ఆమె ఇప్పుడు పుత్రకి కాల్ చేసి అన్ని చెప్పి కారా అపార్ట్మెంట్ కి వెళ్తుంది. ఆ అపార్ట్మెంట్ పైన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ లో కారా శరీరాన్ని కనిపెడుతుంది. అయితే అక్కడే హీరోయిన్ కి పుత్ర పెండెంట్ కూడా కనిపిస్తుంది. దీంతో దిండాకి అర్థమవుతుంది ఈ హత్యల వెనకాల ఇన్నాళ్ళుంది పుత్ర అని అర్థం చేసుకుంటుంది. నిజానికి ఆ రోజు పార్టీలో తాగిన తర్వాత మార్కో కారాని బలవంతంగా రూమ్ లోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించుంటాడు. ఆ తర్వాత ఆమె దాన్ని తట్టుకోలేక వాష్రూమ్ లో ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడు పుత్ర అక్కడికి వచ్చి కారా తన్ని మోసం చేసిందని అనుకుని ఆమెతో గొడవ పడతాడు. ఆ గొడవలో ఆమె కింద పడిపోయి అక్కడ ఉన్నటువంటి ట్యాబ్ కి తగిలి చనిపోతుంది. ఇలా వెనక్కి తోసేసిన టైంలో పుత్ర మెడలో ఉన్నటువంటి ఆ పెండెంట్ కూడా కారా దగ్గరే ఉండిపోతుంది. ఇక దిండా ఏం చేయకముందే వెనకాల నుంచి పుత్ర వచ్చేసి హీరోయిన్ పై అటాక్ చేసి అదే వాటర్ ట్యాంక్ లో పడేసి బ్రతికుండగానే ఆ వాటర్ ట్యాంక్ ని క్లోజ్ చేస్తాడు. అందులో వాటర్ అనేది మెల్లిగా నిండుతూ ఉంటాయి. అంతలో అక్కడికి పుత్ర వస్తాడు. కారాని చంపింది పుత్రానే అని మార్కోతో హీరోయిన్ చెప్పేస్తుంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఆ రోజు రాత్రి తనని తాను కాపాడుకోవడానికి పుత్ర కారా గర్ల్ ఫ్రెండ్ డెడ్ బాడీని బెడ్ మీద పెడతాడు. మార్కో స్పృహలోకి వచ్చినప్పుడు ఇదంతా చూస్తాడు. అప్పుడు పుత్ర అతని ముందుకొచ్చి మార్కోనే ఇదంతా చేశాడని నటిస్తూ అతన్ని బెదిరించి డెడ్ బాడీని పారేసేయాలని ఆ పనిని అతనితో చేయిస్తాడు. ఎందుకంటే ఒకవేళ ఫ్యూచర్ లో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగినా తను సేఫ్ అవుతానని చెప్పి అలా చేసుంటాడు. అయితే పుత్ర ఈ హత్యకు మార్కోని నిందించేలా ప్లాన్ చేసుంటాడు. ఇది తెలుసుకున్న మార్కో పుత్రపై అటాక్ చేస్తాడు. వారిద్దరి మధ్య గొడవలో పుత్ర చేతిలో మార్కో చనిపోతాడు. అయితే ఇంతలో వాటర్ ట్యాంక్ అనేది పగిలిపోయి అందులో నుంచి దిండా బయటకు వస్తుంది. ఆ టైంలో కారా యొక్క ఆత్మ అనేది హీరోయిన్ లో ఉంటుంది. ఆమె పుత్రపై దాడి చేస్తుంది. కానీ దిండా అనేది కొంచెం స్పృహలోకి వచ్చినప్పుడు ఆమె ఏం చేయకుండా ఉన్నప్పుడు పుత్ర ఆమెపై తిరిగి దాడి చేసి చంపుతుంటే అంతలో అక్కడికి వాటర్ ట్యాంక్ లో ఉన్నటువంటి కారా యొక్క డెడ్ బాడీలోకి కారా యొక్క ఆత్మ వచ్చేసి పుత్రాని వెనకాల నుంచి బిల్డింగ్ పై నుంచి కిందికి తీసుకుపోతుంది. దీంతో పుత్ర చనిపోతాడు. చివరిగా అంతా సెట్ అవుతుంది. కారా మదర్ యొక్క అంత్యక్రియలు కూడా జరుగుతాయి. చైనీస్ షేమన్ కూడా బ్రతికే ఉంటుంది. కారా మదర్ ఇంకా కారా యొక్క అంత్యక్రియలు సవ్యంగా జరిగిపోతాయి. చైనీస్ షేమన్ కూడా బ్రతికే ఉంటుంది. కారా మదర్ తన కూతురు మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రెడ్ డ్రెస్ ని ధరించి ఒక శక్తివంతమైనటువంటి దయ్యంగా మారిందని తెలుస్తుంది. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఛానల్ కి కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.